నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. మరి ప్రేక్షకులు వాళ్ళకు కలిగిన ధర్మ సందేహాలను ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు మీ అందరికీ సుపరిచితులైన ఆధ్యాత్మిక రత్న సూక్తి సుధాకర డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. హైదరాబాద్ నుంచి జయధీర్ రాస్తున్నారు. భగవంతుణ్ణి ఆరాధించేది కోరికల కోసమేనా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. భగవంతుణ్ణి ఆరాధించేటటువంటి అసలు లక్ష్యము ముక్తిగా ఉండాలి. అంటే ఏ భవబంధంలో పడి ఈ సంసార బంధంలో చిక్కుకుని అల్లాడిపోతూ ఉన్నాము, ద్వంద్వాలకి బద్ధులమయ్యి బాధలు పడుతూ ఉన్నాము, ఈ బాధల నుంచి బయటపడే స్వామి నాకు ముక్తిని కలిగించు. అలా కాక ఈ జన్మ కాక మరో జన్మ, పశుపక్షాదుల జన్మ వస్తే ఇంకా ఘోరమైనటువంటి కష్టాలు పడాల్సింది. వచ్చినటువంటి అవకాశము జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పి దుర్లభమైనటువంటి మనుష్య జన్మ వచ్చింది కాబట్టి ఈ మనుష్య జన్మని సద్వినియోగం చేసుకుని మళ్ళీ ఈ పాపకూపంలో పడే పరిస్థితి లేకుండా ముక్తిని ప్రసాదించమని చెప్పి కోరుకోవాలి. అది అసలు భగవంతుని గూర్చి మనం ఆలోచించవలసినటువంటిది. కానీ భగవంతుని కోరికలు కోరుకోవటం కూడా లోకంలో ఉన్నది సహజమే. అది కూడా తప్పు కాదు. పరంలో ముక్తిని కోరుకుంటాం, ఇహంలో కూడా మనకు కావలసినవి కావాలి కదా. ఇహం నేల విడిచి సాము చేయలేము. అందువల్ల ఇహంలో కావలసినటువంటి కోరికల్ని కూడా మనం భగవంతుణ్ణి కోరుకోవచ్చు. ఎందువల్లంటే మనకి దిక్కు ఆయనే, సమస్తము ఆయనే. కాబట్టి ఆయన్ని కోరుకోక, ఆయన్ని వేడుకోక ఇంకెవరిని వేడుకుంటాం? దైవాధీనం జగత్ సర్వం. ఈ జగత్తంతటికీ ఆయన అధీనంలోనే ఉంటుంది కాబట్టి ఆయన మనం కోరుకోవటం అనేటటువంటిది సహజము. అది కోరుకోవటం అంత తప్పు కూడా కాదు. కేవలము అందుకోసమనే భగవంతుడు అని అనుకుంటే మాత్రం తప్పు. కానీ కోరికలు కోరుకోవటం అనేటటువంటిది తప్పేమీ కాదు. పైగా మనం కోరుకోవటము కోరుకోకపోవటం అని అనుకుంటాం, కానీ అసలు మన సంకల్పంలోనే ఉంటుంది. క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఈ విధంగా సంకల్పం చెప్పిస్తూ ఉంటారు, చెప్పుకుంటూ ఉంటాం. ఇది సాధారణమైనటువంటి విధానమే తప్పితే విశేషంగా మనకి కోరికల కోసమని చేసేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా లేకపోలేదు. కానీ అందుకోసమనే కాకుండా భగవంతుడిని మనం ప్రార్థించవలసింది ఇహంలో ఏది నాకు మేలో అది ఇయ్యి అని కోరుకోవాల్సిందే తప్పితే మనకి ఎంత జ్ఞానం ఉన్నది, మనం ఎంత తెలుసుకోగలము, ఇది నాకు ఇయ్యి అని చెప్పి అడగటానికి కూడా మనం అర్హులం కాదు. ఎందువల్లంటే మనకి ఏది కావాలో మనకి తెలియదు. అన్నీ తెలిసినవాడు ఆయనే. ఇద్దరు ఒక వ్యక్తి కోసమని పొరుగురు వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు. గత రాత్రి అనుకున్నారు. ఆ ఇద్దరిలో ఒక ఆయన పొద్దున్నే లేచి పూజా పురస్కారాలు చేసుకుని తీరిగ్గా బయలుదేరాడు. ఈయన వెళ్ళేటప్పటికి బస్సు వెళ్ళిపోయింది. ఆ రెండవ ఆయన నిద్ర లేస్తూనే మొహం పుల్ల నోట్లో పెట్టుకున్నాడు, అలాగే వెళ్ళిపోయాడు. బస్సు అందింది, ఎక్కి వెళ్ళిపోయాడు. ఈయన చాలా బాధపడ్డాడు. అయ్యో, ఈ పూజా పురస్కారాలు పెట్టుకోవటం వల్ల కదా నాకు బస్సు అందలేదు అని చెప్పి అనుకున్నాడు. నిజంగా వీళ్ళు కోరుకోవాల్సింది ఏమిటి? బస్సు అందాలనే. ఈయనకి అందలేదు. జరిగింది ఏంటంటే ఇంకేం చేసిందే ఉంది అని చెప్పి వెనక్కి వస్తూ ఉంటే ఎవరి కోసం వెళదాం అనుకున్నాడు ఆ వ్యక్తి కనపడ్డాడు. ఇదేమిటి ఇక్కడున్నారంటే అనుకోకుండా వచ్చాను అన్నాడు. కాబట్టి బస్సు అందాలో అందక్కర్లేదు, అందిన వాడికి నష్టమైంది, అందకపోవటమే మేలైంది. అందువల్ల అందాలో అందక్కర్లేదో కూడా మనకి తెలియదు. కాబట్టి మనకి ఏది కావాలో ఏది అక్కర్లేదో మన యోగక్షేమాలు తెలిసినటువంటి ఆ భగవంతునికే తెలుసు. కాబట్టి భగవంతుణ్ణి మనము నాకు ఏది శ్రేయస్కరమో అది ఈ స్వామి, నాకు కష్టాలను ఇచ్చినా సరే భరిస్తాను అనేటట్లుగా ఉండాలి. కుంతి కృష్ణ పరమాత్మను కోరుకున్నది. అత్త నీ కోరిక ఏమిటి అంటే విపదస్సంతు నశ్వత్ ఎస్తు సంకీర్చతే హరి. నాయనా నాకు ఎప్పుడు కష్టాలు ఇవ్వయ్యా,
అలా కష్టాలు ఇస్తే నిన్ను మర్చిపోకుండా ఉంటాను, నిన్ను స్మరిస్తూ ఉంటాను అని కోరుకున్నది. ఎంత ఉదాత్తమైనటువంటి కోరిక అది. కాబట్టి మనం భగవంతునికి కోరిక అంటూ కోరుకుంటే ఐహికమైనటువంటి పారమార్థికమైనటువంటి శ్రేయస్సుని ప్రసాదించు తండ్రి అని కోరుకోవాల్సిందే తప్పితే నాకు ఇది కావాలి అని కోరుకోవటంలో ఔచిత్యమే లేదు. మనం ఇంగ్లీష్లో ఏదో కథ వింటూ ఉంటాం. చేత్తో ముట్టుకుంటే బంగారం అయిపోవాలి, సమస్తము బంగారం అయిపోవాలి అని కోరుకున్నాడు. అన్నం తిందామని ముట్టుకుంటే బంగారం అయిపోతుంది. పిల్లని కుమార్తెని ఆలింగనం చేసుకుందామని ముట్టుకుంటే బంగారం అయిపోయింది. తన జీవితం అంతా కూడా వ్యర్థమైపోయింది. కాబట్టి కోరికలు అనేటటువంటి కోరుకునే అర్హత జ్ఞానము కూడా మనకి లేదు. కాబట్టి ఆ భగవంతుణ్ణి నాకు ఏది మేలో అది చేయి స్వామి, కష్టమో నష్టమో నా ప్రారంధాన్ని నేను పరిసమాప్తి చేసుకుంటే కానీ ముక్తికి వెళ్ళలేను. కాబట్టి ఆ ప్రారంధాన్ని అనుభవించటం కోసమని కష్టాలు ఇచ్చినా కూడా నేను ఇష్టంగానే స్వీకరిస్తాను, అంతా కూడా నీ ప్రసాదంగానే నేను స్వీకరిస్తాను అనేటట్టుగా కనుక భగవంతుడిని మనం ప్రార్థించగలిగితే ఇంకా ఏమీ కోరుకోక్కర్లేదు. మన యోగక్షేమాలన్నీ ఆయనే చూస్తాడు. యోగక్షేమం వహామ్యహం అని చెప్పి ఆయన స్వయంగా చెప్పాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పి. ఇది ఒక ఆయన పాపం బీదవాడు ఈ శ్లోకం చదివి ఇది అబద్ధము, ఏం చేశాడు నాకు, నేను ఇంత కష్టపడుతూ ఉంటే అని చెప్పి అది కొట్టేసేసాట. కలంతో ఇష్టం వచ్చినట్టు కొట్టేసేసాడు ఆ శ్లోకాన్ని. బయటికి వెళ్ళిపోయాడు కోపంతో. బయట నుంచి ఒక కుర్రాడు ఒక బస్తా బియ్యం తీసుకొచ్చి ఇంట్లో వేయబోతే ఆమె అన్నది, ఎవరినైనా అంటే అయ్యగారు ఇంట్లో వేయమన్నారండి. మాకెవరిస్తారయ్యా, మా వాళ్ళు అయి ఉండదు, పక్కన కాదు మీవి అరేవే. సరే పడేయమన్నది. వెనక్కి తిరిగేటప్పటికి ఒళ్ళంతా గీతలు ఉన్నాయి. ఏంటినైనా ఒళ్ళంతా అట్లా గీతలు పడ్డాయంటే మా అయ్యగారు నా మీద కోపం వచ్చి గీసేసాడండి. అంటే ఆ శ్లోకం మీద గీసిన గీతలన్నీ కూడా భగవంతుడి వీపు మీద పడ్డాయి. భగవంతుడు అలా భక్తుడి కోసం సేవలు కూడా చేస్తాడు సమయంలో, మనం అది గ్రహించలేకపోవచ్చు. కాబట్టి నాకు ఏది శ్రేయస్కరమో అది ఈ స్వామి అని తప్పితే అంతకంటే కోరుకోవటంలో ఔచిత్యం లేదు. మరి ఉత్తరం చూద్దామండి. తిరుపతి నుంచి సుదర్శన్ రాస్తున్నారు. గురువు అని ఎవరిని సంబోధించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. గుకారస్త్వంధకారస్యాత్ రుకారస్తన్నిరోధకః అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే అని గురు శబ్దానికి అర్థం చెప్పబడ్డది. గు అంటే అంధకారము, రు అంటే దాన్ని నిరోధించినటువంటి వాడు, అంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించినటువంటి వాడు గురువు అని. ఇవాళ ఆ గురు శబ్దం చాలా విశేషమైనటువంటిది. నా గురోరధికం అని చెప్పబడ్డది. అటువంటి ఆ గురు శబ్దము చాలా బలహీనపడిపోయింది. అర్థ విపరిణామాలు అంటూ ఉంటారు. వ్యాకరణ శాస్త్రంలో అర్థ విపరిణామము అని ఉంటుంది. అర్థ విపరిణామం అంటే కాలగతిలో అర్థాలు మారిపోతూ ఉంటాయి. తైలము అంటే అసలు అర్థం ఏమిటంటే తిలల నుంచి వచ్చేది, నువ్వుల నూనెకి మాత్రమే తైలము అని అర్థం. కానీ తరువాత తైలము అంటే అన్ని నూనెలకి తైలము అని అర్థమైంది. చివరికి ఏ పరిస్థితికి వచ్చిందంటే అర్థం ఇంకా మారిపోయి చేతిలో బొత్తిగా తైలం లేదు అంటారు, డబ్బులు లేకపోతే కూడా. అలా ఈ గురు శబ్దం కూడా అర్థ విపరిణామం చెంది రిక్షావాడిని గురు బస్టాండ్ దాకా పోని అని, వాడు ఎక్కడి దాకా వెళ్ళాలి గురు అని వాడు, వీడికి వాడికి పరస్పరం గురుత్వం శిష్యత్వం. కాబట్టి ఆ గురు శబ్దం అలా బలహీనపడింది. కానీ లెక్క ప్రకారం గురువు అంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించినటువంటి వాడు. గురువునందు భక్తి శ్రద్ధలతో ఉండాలి అని అంటే కొందరికి ప్రశ్న వస్తుంది, ఎవరండి గురువు అంటే? నాకు 1వ తరగతిలో 4 మాస్టర్లు ఉన్నారు, 2వ తరగతిలో వేరే మాస్టర్లు, 3వ తరగతి వేరు, ఇట్లా జీవితంలో ఇప్పటికీ మొత్తం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యేటప్పటికి 100 మంది గురువులు ఉన్నారు. ఎవరిని గురువు అంటే ఎవరిని పూజించాలి, గురు పూజ చేయాలి అని అంటే అని ప్రశ్నిస్తూ ఉంటారు. వీళ్ళందరూ గురువులు కాదు. వీళ్ళని టీచర్లను లేకపోతే మరో పేరుతోనో పిలుచుకుంటామే తప్పితే, ఉపాధ్యాయుడునో అంటామే తప్పితే, ఆ గురు శబ్దం అనేటటువంటిది జన్మ చరితార్థము కావటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఉపదేశించినటువంటి వానికి మాత్రమే వాడాలి. కొందరు కేవలం పాఠాలు చెబుతూ ఉంటారు పిల్లల కోసమని, వాళ్ళ జీతం కోసమని. తన జీతం కోసమని కాక ఎదటి వాని యొక్క జీవితం కోసమని పాఠాలు చెబుతారే వాళ్ళు నిజమైనటువంటి గురువులు.
అటువంటి వాళ్ళని గురువులుగా స్వీకరించాలి. మనకు కూడా జీవితంలో ఉంటారు ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క గురువు చెప్పినటువంటిది మన జీవితాంతం మరచిపోలేం. అటువంటి వాళ్ళనే గురువుగా, ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎవరైతే ఉపదేశిస్తారో అటువంటి వాడే గురువు అని చెప్పబడ్డది. ప్రహ్లాదుడు కూడా చెబుతాడు ఎవరు గురువు. కాబట్టి అటువంటి ఆ ఆధ్యాత్మిక చింతనని, ముక్తికి సోపానం చూపించేటటువంటి వాణ్ణి గురువుగా మనం స్వీకరించి అతని యందు అనన్యమైనటువంటి గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర అన్నట్లుగా ఆ భగవద్భావన చేయగలగాలి, పరమాత్మగా భావన చేయగలగాలి. అటువంటి వాడు గురువు అంటే. చిద్దామండి. నల్గొండ నుంచి రాణి రాస్తున్నారు. ఇంట్లో గోపంచకం చల్లితే దోషాలు తొలగిపోతాయా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. గోపంచితము అంటే, పంచితము అంటే ఆవు యొక్క మూత్రం. ఈ గోమూత్రాన్ని ఇంట్లో చల్లితే చాలా దోషాలు పోతాయి, నిస్సందేహంగా దోషాలు పోతాయి. గోపంచితానికి ఉన్నటువంటి శక్తి ఇంత అని చెప్పలేం. ఇటీవల చికిత్సలలో కూడా గోమూత్ర చికిత్సలు చాలా విశేషంగా జరుగుతున్నాయి. అనేక రోగాలకి అది చికిత్స. అంటే ఒంట్లో ఉన్నటువంటి రోగాల్ని పోగొట్టడమే. అంతేకాదు అది ఇంట్లో వేసినప్పుడు ఇంట్లో ఉన్న రోగాలు కూడా పోతాయి. సమస్తమైనటువంటి దోషాలు కూడా పోగొట్టగలిగినటువంటి శక్తి దానికి ఉన్నది. చీడపట్టి చెట్లు ఎండిపోతూ చెడిపోతూ ఉంటాయి. అటువంటి వాటికి ఆ గోపంచితం నిండా రాసినా చాలు, అవి బాగా నిలబడతాయి. మనం జాగ్రత్తగా అధ్యయనం చేసి పరిశీలిస్తే మనకి రుజువు కనపడుతుంది. అలా గోపంచితం చల్లటం వల్ల చాలా దోషాలు పోతాయి. కాబట్టి మనకి ఏదైనా సరే, ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడ వాళ్ళ యొక్క ప్రేత అక్కడ ఉండిపోకుండా ఉత్తిష్టంతో భూత పిశాచాహ అని అంటూ ఉంటామే, అటువంటి ఆ భూత పిశాచాది దోషాలు లేకుండా ఉండటం కోసమని కూడా గోపంచితం చల్లుతూ ఉంటారు. అలా గోపంచితం అనేక రూపాలలో మనకి సమస్త దోషాలని పోగొట్టగలిగినటువంటిది. సేంద్రియ వ్యవసాయం రసాయన వ్యవసాయం కంటే చాలా శ్రేష్టమైనది అని చెప్పడానికి కారణం ఏంటంటే, వ్యవసాయం ద్వారా, రసాయన మందుల వ్యవసాయం ద్వారా విష పదార్థాలను మనం స్వీకరించి రోగాలు తెచ్చుకుంటున్నాం. అదే సేంద్రియ ఎరువులు, గోవు యొక్క మలమూత్రాల ద్వారా కనుక ఆ ఎరువులతో వాడితే మనకి సమస్తము లేనటువంటి ఆరోగ్య లక్షణాలు ఏర్పడతాయి. కాబట్టి గోపంచితము ఇంట్లోకి తీసుకున్నా, ఒంట్లోకి తీసుకున్నా కూడా సమస్త దోషాలని పోగొడుతుంది. దాంట్లో సందేహం లేదు. పంచగవ్య ప్రాసనము అనేటటువంటి రూపంలో గోపంచితాన్ని మనం స్వీకరిస్తూ ఉంటాం. ఇంకా చాలా ప్రాయశ్చిత్త కర్మల్లో కూడా గోపంచితాన్ని స్వీకరిస్తూ ఉంటాం. మరో ఉత్తరం చూద్దామండి. బెంగళూరు నుంచి సరళ రాస్తున్నారు. చిన్నపిల్లలకు ప్రతిరోజు దిష్టి ఎందుకు తీయాలి, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ దృష్టికి చాలా దోషం ఉన్నది. కొందరికి దృష్టి దోషం తొందరగా తగిలేటటువంటి లక్షణం కూడా ఉంటుంది. అది వాళ్ళ స్వభావముగా ఉంటుంది. కొందరికి నేత్ర స్వభావంగా ఉంటుంది. కొందరి దృష్టికి చాలా దోషం ఉంటుంది. అంటే ఏమిటంటే అసూయ, ఈర్ష్య, ద్వేషము ఇటువంటివి మనస్సులో ఉన్నటువంటి వాళ్ళకి ఆ మనస్సులో ఉన్నటువంటి వాటి యొక్క ప్రభావము నేత్రాల ద్వారా బయటికి వస్తుంది. అదే ఆ దృష్టి దోషం వల్ల దెబ్బతింటూ ఉంటుంది. అలాగే దృష్టిలో ఏది పడ్డా కూడా దానికి ఆ దృష్టి దోషం తగులుతూ ఉంటుంది. అందుకోసమనే దిష్టి బొమ్మలు పెడుతూ ఉంటారు. దిష్టి బొమ్మలు అంటే దృష్టి దోషం తగలకుండా ఉండటం కోసమని పెట్టేవి. ఆ దృష్టి దోషానికి ఉన్న లక్షణం ఏమిటంటే, మొట్టమొదటగా కళ్ళల్లో ఏది పడుతుందో ఆ దోషం దానికి తగిలిపోతుంది. బాగా పూసి కాచినటువంటి, కాయలు కాసినటువంటి, పండ్లు పండినటువంటి తోటలు ఉంటాయి. ఆ తోటలకి ముందుగా పెడతారు దిష్టి బొమ్మ. పెద్ద కుండకి దానికి సున్నం రాసి వికృతంగా పెడతారు. మనం చూడంగానే ముందు ఇది మన కళ్ళలో పడుతుంది. మన దృష్టి దోషం అంతా కూడా దానికి తగిలిపోతుంది. అందువల్ల ఆ తోటకి ఆ దృష్టి దోషం తగలదు. లేకపోయేటట్లయితే ఒక్కొక్క దృష్టి తగిలితే మొత్తం పురుగు పట్టి నాశనం అయిపోయేటటువంటి పరిస్థితులు కూడా చూస్తాం. అందువల్లనే ఈ దృష్టి దోషము దేన్ని మొదట కళ్ళలో పడుతుందో
దానికి తగులుతుంది కాబట్టి దిష్టి చుక్క పెట్టడం. అసలు మనం తిలక ధారణం చేయటంలో, బొట్టు పెట్టుకోవటంలో ఒక కారణం ఏమిటంటే దృష్టి దోషం పోవటం కూడా. ముఖాన్ని చూడంగానే ముఖంలో ఉన్నటువంటి స్పష్టంగా ఉన్నటువంటి ఆ బొట్టు మీద దృష్టి దోషం తగులుతుంది. మనం తెల్లటి గోడ మీద ఇంకు చల్లామనుకోండి, మనం చూడంగానే ఆ ఇంకు కనపడుతుంది. ఏమున్నది గోడ మీద అంటే ఇంకని చెప్పేస్తాం. అట్లాగే ముఖం మీద కనుక బొట్టు ఉంటే ఆ దృష్టి దోషం తప్పకుండా బొట్టుకి తగిలి ఆ దోషం పోతుంది. అందువల్లనే స్నానం చేస్తే బొట్టు తీసిందే స్నానము అని చెప్పి, బొట్టు తీయకుండా స్నానం చేసి కొందరు ఇందాకే మొహం రుద్దుకున్నాను, చక్కగా పౌడర్ రాసుకున్నాం, అదంతా వృధా చేసుకోవటం అని చెప్పి కంఠం దాకానే రుద్దుకుని స్నానం చేసే పద్ధతులు కూడా చేస్తారు. అది అనవసరం. స్నానం అంటే ముఖం రుద్దుకున్నదే స్నానము, ఆ బొట్టు తీసేసిందే స్నానం. ఇంకా కొందరు ఆ బొట్టు బిళ్ళలు పెట్టుకుని దాన్ని గోడకి తగిలించి మొహం రుద్దుకుని మళ్ళీ దాన్నే మొహాన పెట్టుకుని వస్తారు. ఆ దరిద్రం అంటే ఆ దృష్టి దోషాలన్నా మళ్ళీ మొహాన ఎక్కడ పోతాయో అని చెప్పి పెట్టుకుని వస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆ తిలక ధారణములో ఉండేటటువంటి విశేషాలు తెలియకపోవటం వల్ల చేసే పనులు. కాబట్టి మనము మన తేజస్సు క్షయం కాకుండా ఉండాలి అంటే, మన శక్తి క్షయం కాకుండా ఉండాలంటే తప్పకుండా బొట్టు ధరించాలి, తిలక ధారణం చేయాలి. పసిపిల్లలకి అత్యంతము వేగంగా వాళ్ళలో అభివృద్ధి ఉంటుంది. ఎంత వేగంగా వాళ్ళ అభివృద్ధి ఉంటుందో అంత వేగంగా వాళ్ళకి దోషాలు కూడా వాళ్ళ మీద పడతాయి, ప్రభావం పడుతుంది. మనం ఏదైనా ఒక విష పదార్థం పడితే తింటే దాని ప్రభావం మన మీద ఎక్కువ చూపించదు, పెద్దవాళ్ళ మీద. అదే చిన్నపిల్లాడు కనుక తినేటట్లయితే వాళ్ళ మీద చాలా తీవ్రంగా వెంటనే ప్రభావం కనపడుతుంది. అలాగే ఏ దోషమైనా సరే పిల్లల మీద చాలా తొందరగా కనపడుతుంది. కాబట్టి ఆ పిల్లలకి మొహాన పెట్టడమే కాకుండా దిష్టి చుక్కలు కూడా పెట్టడం వల్ల ఏంటంటే ఎవరు వాళ్ళని చూసినా బిడ్డ బాగున్నాడే అని అనిపించిందా వీళ్ళకి దోషం తగులుతుంది. అలా ఆ దోషాలు ఏవి తగలకుండా ఉండటం కోసమని దిష్టి చుక్కలు పెడతారు. బుగ్గ మీద పెడతారు, గడ్డం మీద పెడతారు, అరిచేతుల్లో పెడతారు. అరికాళ్ళలో పడుకుంటాడు, వాడి కాళ్ళు చేతులునే కనపడుతూ ఉంటాయి ఆడిస్తూ ఉంటే, వాటిల్లో కూడా పెడుతూ ఉంటారు దిష్టి చుక్కలు. కొందరు దిష్టి చుక్కలు పెడతారు కానీ బొట్టు పెట్టరు. అసలు ప్రధానమైనటువంటిది బొట్టే. అది మతాలకు సంబంధించినటువంటి విషయం కాదు, పిల్లవాని యొక్క ఆరోగ్యానికి సంబంధించింది, ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్యానికి తేజస్సుకి సంబంధించినటువంటిది. కాబట్టి తప్పకుండా తిలకధారణ అనేటటువంటిది ప్రతి వాళ్ళు చేసి తీరాలి. దానివల్లనే ఈ దృష్టి దోషం అనేటటువంటిది తగలకుండా పోతుంది. మామూలుగా అయితే మొహాన బొట్టు పెట్టుకుంటే చాలు, దృష్టి దోషం పోతుంది. పెళ్ళిళ్ళల్లో అంతటా జనం ఉంటారు, ఇటువైపు అటువైపు కూడా. అందువల్ల ఏం చేస్తారంటే మొగాడికి కుడివైపు బుగ్గన పెడతారు దిష్టి చుక్క, ఆడవాళ్ళకి ఎడంవైపు పెడతారు. వీళ్ళిద్దరు కూర్చునేటప్పుడు మొగాడికి ఎడంవైపు ఆడ మనిషి కూర్చోవాలి. అలా కూర్చున్నప్పుడు ఇద్దరికి సంబంధించిన దృష్టి దోషాలు కూడా పోతాయి. అలా తిలకధారంలో దిష్టి చుక్కలలో కళ్ళకి నేత్రాలకు ఉన్నటువంటి నేత్రాలు అనేటటువంటివి చాలా శక్తి కలిగినటువంటివి. వాళ్ళ యొక్క తేజస్సు భావాలు ఇవన్నీ కళ్ళల్లోనే ప్రకటమవుతూ ఉంటాయి. మనము ఎదటి మనిషిని చూస్తే, ఆ మనిషి మనల్ని చూస్తే ఆ మనిషి ప్రేమగా చూశాడా కోపంగా చూశాడా అనే చూపును బట్టే మనం తెలుసుకోగలం. చూపులో అన్ని భావాలు కూడా ప్రకటమవుతాయి. అట్లా దుష్ట భావాలు కూడా ప్రకటమై దృష్టి దోషాలు తగలకుండా ఉండటం కోసమని దిష్టి చుక్కలు అనేటటువంటివి పెడతారు. దాని యొక్క ఫలితం తప్పకుండా ఉన్నది. మరి ఉత్తరం చూద్దామండి. సూర్యాపేట నుంచి వంశీకృష్ణ రాస్తున్నారు. దేవునికి తప్పనిసరిగా కాచిన పాలే నివేదించాలా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనము భగవంతునికి ఏది సమర్పిస్తాము అంటే మనం ఏది స్వీకరిస్తామో అది సమర్పిస్తాం. దాన్ని మనం ప్రసాదంగా తీసుకోవాలి కదా. పాల యొక్క లక్షణం మనకి తెలుసు. పాలు కాచకండగా కనుక కొద్దిసేపు ఉన్నా వాటికి దోషాలు పడతాయి. కేవలం గుమ్ము పాలు అంటే తీయంగానే ఆ వెచ్చగా ఉండేటటువంటి పాలు ఆరోగ్యం తప్పితే పచ్చిపాలు ఆరోగ్యం కాదు. అందువల్ల తప్పకుండా కాచాలి. భగవంతుడికి కాచకండగా పెట్టామనుకోండి, మనం తాగేటప్పుడు కాచి తాగకూడదు. భగవంతుడికి ఏది పెడితే అది మనం స్వీకరించాలి కదా. మనకు అది అనారోగ్యం అని తెలిసినప్పుడు భగవంతుడికి మాత్రం పచ్చిపాలు పెట్టేసి మనం మాత్రం కాచుకుని తాగటం అనేటటువంటి దాంట్లో ఔచిత్యం ఏమిటి? కాబట్టి తప్పకుండా మనం ఏది రుచిగా ఇష్టంగా స్వీకరిస్తామో దాన్నే భగవంతుడికి సమర్పించాలి. చక్కగా పాలు కాచి పంచదార వేసి మధురమైనటువంటి ఆ క్షీరాన్ని
సమర్పించాలి కానీ పచ్చిపాలని ఆయనకి పెట్టి మనమేమో కాచుకుని హాయిగా పంచదార వేసుకుని తాగటం ఇది పద్ధతి కాదు. అభిషేకానికి మాత్రము పచ్చిపాలతోనే అభిషేకం చేయాలి. ఆవు పాలు పంచామృతాలతో అభిషేకం చేసేటప్పుడు మొట్టమొదట క్షీరేణ స్నపయామి అని చెప్పి క్షీరంతో అభిషేకం చేస్తామే, అది కాచిన పాలతో చేయటం కాదు, పచ్చిపాలతోనే అభిషేకం చేయాలి. అభిషేకానికి మాత్రం పచ్చిపాలు వాడాలి. నివేదనకి మాత్రము కాచి చల్లార్చినవి, మరీ భుగభుగలాడేటటువంటివి కూడా అంత మంచిది కాదు. అలా చక్కగా చక్కెర వేసి మనం ఏది ఇష్టంగా స్వీకరిస్తామో అదే ఇష్టంగా భగవంతునికి సమర్పించాలి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా సూటిగా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.